ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న ఏరియా పూర్తి స్లమ్ ఏరియా. ఒకప్పుడు చూస్తే ఈ ఏరియా మొత్తం కూడా నీటితో మునిగిపోతున్నటువంటి ప్రాంతం. ఎక్కువగా వర్షం కురిసిందంటే కూడా ఎవరు నడవలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో తిరుపతి శాసనసభ్యులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఈవేళ ముందు చూపుతో ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించినటువంటి ఒక పరిస్థితి. సో లాస్ట్ 10 yearsలో వర్షం పడినప్పుడు కూడా పునరావాస కేంద్రంగా పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ని కూడా తీసుకున్నటువంటి ఒక పరిస్థితి. సో నేపథ్యంలో రోడ్లు, లైట్లు, అదేవిధంగా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఈ స్లమ్ ఏరియాస్ పైన దృష్టి సారించారు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్నటువంటి భూమన అభినయ్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో స్లమ్ ఏరియాస్లో చాలామంది రావాలంటే కూడా అసహనం వ్యక్తం చేశారు. కానీ వాటిని కూడా దూరంగా పెట్టి సో పేద ప్రజలే నాకు సపోర్ట్గా ఉంటారు, వారే నాకు కొండంత అండా ధైర్యం అంటున్నటువంటి అభినయ్ రెడ్డి నాతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు. అభి గారు, ఇవాళ మీకు శాసనసభ్యులుగా పదవి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చిన తర్వాత కంటెస్ట్ చేయడానికి స్పెషల్గా మీరు స్లమ్ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తున్నారు. స్పెషల్గా ఇవాళ ఇక్కడ డ్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సో నియర్ పాస్ట్ ఇక్కడ వీళ్ళకి ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ ట్రాక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా ఇప్పుడు మీ మీటింగ్ మాట్లాడిన తర్వాత చూస్తే వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు పరిస్థితి. ఎస్పెషల్లీ స్లమ్ ఏరియాస్ పైన ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? తిరుపతిలో దాదాపుగా 21 నుంచి 30 మధ్యన స్లమ్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం అన్నది మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత. ఆ బాధ్యతనే నేను చేస్తున్నానని నేను భావిస్తున్నా. ఇక్కడ ఉన్న చిన్న సమస్యలకు గత 2-3 సంవత్సరాలుగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ పోవడంతో ఒక మంచి షేప్కి వచ్చాయి. ఇప్పుడున్న 24వ డివిజన్లోనే డ్రైనేజ్ సమస్య పెద్ద ఎత్తున ఉండేది. ఇక్కడ ప్రతి వీధిలోనూ డ్రైనేజ్ పొంగి పొరులుతూ ఉండేది. దానికి కారణం ఎప్పుడో 30-40 ఏళ్ల కిందట నిర్మించినటువంటి యూజీడీ లైన్లు. ఈ యూజీడీ లైన్లు పూర్తిగా పాడవడంతో పెద్ద ఎత్తున దీని మీద ఈ మరమ్మతుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 2 కోట్ల రూపాయల మేరకు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఆ ఖర్చు పెట్టడం కారణంగానే ఇప్పుడు ఈ సమస్య కట్టడి కాబడింది. అంటే ఇక్కడ చిన్న రోడ్లు, చిన్న వీధులు ఉండడం కారణంగా ఇక్కడ ఏర్పడేటటువంటి సమస్యల కారణంగా ప్రజలు ఎక్కువ స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్లమ్స్లో ప్రధానంగా ఫోకస్ చేసి ఈ ఇష్యూస్ని క్లియర్ చేయగలిగితే తిరుపతి నగరవాసులకు ఎక్కువ మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో స్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాం. నాన్న కూడా ఇటీవల కాలంలో డ్రగ్ ఫ్రీ జోన్గా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా తిరిగినటువంటి ఒక పరిస్థితి. మీరు ఇప్పుడు మీటింగ్లో మాట్లాడినట్టుగా కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా బ్రేక్ చేయడంలో భాగంగా సాంకేతిక సహకారాన్ని కూడా వినియోగిస్తామన్నారు. ఎలాంటి ప్రతిపాదనలు ముందుంచారు? ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 340 కెమెరాలను నగర వ్యాప్తంగా సర్వేలెన్స్ కోసం ఉంచాలనుకుంటున్నారు. అవి సరిపోవు, ఆ సంఖ్యను 4000కు పెంచాలని, అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిజ్ఞానంతో నడిచేటటువంటి కెమెరాలను పెడితే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఈ కెమెరాస్ పరస్పరం కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. ఒకళ్ళు క్రైమ్ చేస్తే క్రైమ్ చేసి తప్పించుకునేటటువంటి వాడి మూమెంట్స్ ఎక్కడ ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకు పోతున్నాడు అన్నటువంటి సమాచారాన్ని 5 నిమిషాల్లో ఇవి పోలీసు వ్యవస్థకు చేరవేర్చే విధంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా పశువులు రోడ్లు దాటుతున్నా, హెల్మెట్లు లేకుండా ఎవరైనా బైకుల్లో ప్రయాణించినా, సిగ్నల్స్ జంప్ చేసినా ఆ సమాచారం కూడా కేంద్ర వ్యవస్థతో షేర్ కాబడుతుంది. అంటే భవిష్యత్తులో ఈ కెమెరాలను అమర్చడం కారణంగా తిరుపతి నగరంలో క్రైమ్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నవాడి వెన్నులో వణుకుపోతుంది. దొంగతనాలు కానీ, దౌర్జన్యాలు కానీ, మహిళల మీద దాడులు కానీ, భూకబ్జాలు, వీటికి ఆస్కారం ఉండబోకుండా ఉంటుంది. దీనికోసం పెద్ద ఖర్చు కూడా చేయాల్సిన పని లేదు. 14 నుంచి 15 కోట్ల రూపాయలతోనే ఈ 4000 కెమెరాలను అమర్చి ఇప్పుడు కట్టుకునేటటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసుకోవచ్చు. అంటే ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా ఉన్నటువంటి హనుమంత నాయక్ గారు కూడా ఇటీవల కాలం చెందినటువంటి పరిస్థితి. ఆయన పూర్తి ఆరోగ్య పరిస్థితులన్నింటినీ కూడా మీరే దగ్గరుండి ఫాలోఅప్ చేశారు. వారి కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోబోతున్నారు? సో ఆ కుటుంబం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వారి కుటుంబం రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఉద్దేశం అయితే లేదు. వాళ్ళను పార్టీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరినైనా తీసుకురావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు తమ ఇష్టతను వ్యక్తం చేయలేదు. వాళ్లకు అన్ని రకాలుగా భరోసాగా పార్టీ ఉంటుంది. ఆ వైద్యానికి సంబంధించినటువంటి సదుపాయాలను కల్పించడంలో మేమందరం కూడా వాళ్ళకి ఎంతో సహాయపడగలిగాం. కానీ దురదృష్టవశాత్తు హనుమంత నాయక్ గారిని కోల్పోవడం పార్టీకి తీరని లోటే. వారి పిల్లలు కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం, వాళ్ళ సానుభూతిని పార్టీకి కూడా ఉంది. వాళ్ళ మిస్సెస్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు టచ్లోనే ఉంటున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా
పార్టీ వ్యక్తులంగా మేము ఎప్పుడు కూడా ముందుంటామన్న విషయాన్ని వాళ్లకు చాలా క్లియర్గా చెప్పాను. రైట్. అమ్మఒడి ద్వారా ఇవాళ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టారు. మీ ముందు కనిపించినటువంటి స్టూడెంట్ కూడా ఇవాళ బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక పరిస్థితి. సో ఎలా అనిపిస్తుంది ఈ చిన్నారులందరినీ చూస్తుంటే జగన్ ఇలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం పట్ల? మీరు ఈ ఏరియాలో తిరిగి కాలువలు కానీ లైట్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇవన్నీ? చదువు మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లాంగ్ టర్మ్ జరిగేటటువంటి ప్రక్రియ. 1980ల వరకు దేశంలో ఎడ్యుకేషన్ సిస్టానికి దాదాపుగా 14% కేటాయింపులు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు అంటే రాజ్యాంగంలో చదువుకు ఉన్నటువంటి ప్రామినెన్స్ మేరకు కేటాయింపులు ఉండేటివి. అవి స్లోగా ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా కరిగిపోతూ 3%, 4% పరిమితం అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపైన స్పెషల్గా ఫోకస్ చేసి చదువు అన్నది ఒక తరాన్ని సమూలంగా మార్చివేస్తుంది, పేదరికం నుంచి బయటికి తీసుకురాగలుగుతుందని నమ్మిన వ్యక్తిగా ఆయన చేసినటువంటి పనిని మనం హర్షించాలి, అభినందించాలి. ఆయన ఈ 5 ఏళ్లకే పరిమితం అయితే వీళ్ళ భవిష్యత్తు కూడా ఏదో ఇప్పటికి మాత్రమే సరిపోయేంతగా ఉంటుందే తప్ప ఇంకా వీళ్ళ ఉన్నత చదువులు చదివేంత వరకు ఇలాంటి సౌకర్యాలే మరో ప్రభుత్వం కల్పిస్తుందన్న నమ్మకం అయితే మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవ్వాలి. ఆయన అనుకున్నట్టుగా ఆయన ఏదైతే చెప్తుంటారో, ఒక్కసారి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 ఏళ్ల పాటు ఉంటానని ఆ నమ్మకం మా అందరిలోనూ ఉంది. ఆ 30 ఏళ్ళు ఆయన అధికారంలోకి ఉండి వీళ్ళందరికీ చదువుని పూర్తి స్థాయిలో నాణ్యత పరమైనటువంటి చదువుని అందిస్తే వీళ్ళ జీవితాలు సమూలంగా మారిపోతాయి. అంతకంటే ఆనందించేటటువంటి విషయం మరొకటి లేనేది. అది ఇటీవల కాలంలో ఐబీని కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆయన పెట్టాలని అనుకుంటున్నారు. అది ఒక గ్రేట్ థాట్. అది అలాంటి ఆలోచనలు చేయడం అన్నది ఆ మామూలు నాయకులకు సాధ్యమయ్యేటటువంటిది కాదు. వాళ్ళ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహలకు కూడా అందని విధంగా ఉంటుందన్నది నా అభిప్రాయం. రైట్. చివరిగా చెప్పండి, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో భూమన అభినయ్ రెడ్డి నడవడం పట్ల మీకు ఒక అవకాశం ఈవేళ రావడం, సో అటు తండ్రిగా భూమన కరుణాకర్ రెడ్డి సన్గా మీరు ఎలా భావిస్తున్నారు? అలాగే ఆయన వేసిన బాటలో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి మరో 30 ఏళ్ళు ప్రయాణించడానికి మీకు ఒక అవకాశం రావడం పట్ల మీరు ఎలా భావిస్తారు? నాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నా ప్రయాణం కూడా సాగడం అన్నది నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆలోచనలన్నీ కూడా పురోగమనానికి దారితీసేవిగా ఉంటాయి. మార్పు వైపుకు నడుగులు వేయడం పట్ల నాకు కూడా చాలా ఇష్టం ఉంది. కాబట్టి తిరుపతి నగరంలో ఆయన నాయకత్వంలో మరింతగా ఈ నగరాన్ని మార్చబోగలమన్న నమ్మకం కూడా నాలో బలంగా ఉంది. సో ఒక చక్కటి అవకాశాన్ని 2024 ఎన్నికలకి ప్లాట్ఫామ్ చేసుకోవడంలో భాగంగా తిరుపతి నుంచి కంటెస్ట్ చేయడం నాకు అవకాశం కల్పించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే భూమన కుటుంబం నుంచి పుట్టడం కూడా ఇది ఒక వరంగా భావిస్తున్నా. స్లమ్ ఏరియాస్ పైన ముఖ్యంగా దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండాలనేది తన తొలి కర్తవ్యం అనేసి అభినయ్ రెడ్డి తెలుపుతున్నారు.